To speak to you at this time. How? ప్రియ మిత్రులారా, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క ముఖ్య సమయాన్ని మీ అందరితో మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి నేను మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61 ఇంకో 61 సెంట్స్, ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొస్తుంది వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు వాళ్ళని అడిగినప్పుడు మా దగ్గర ఏం లేదు అన్నట్టే సమాధానం వచ్చింది, కానీ ఎవరు కూడా మా దగ్గరికి పేపర్ తీసుకొచ్చి మాకు చూపించలేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కామన్ సైట్లు ఏదైతే ఉంటాయో జియో 188 ప్రకారంగా అది పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత అది మన పంచాయతీ సెక్రటరీ పేరు మీద ఆ ల్యాండ్ రిజిస్టర్ చేసి ఆ ల్యాండ్ ఇది మరి ఇవాళ వరకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మనం ఇంతమంది కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. మొత్తానికి చెప్పొచ్చేది ఏమంటే ఇది ప్రైవేట్ ల్యాండ్, వారికి సర్పంచ్ గారికి ఏ విధమైనటువంటి అధికారం దాని మీద లేదు అని చెప్పడానికి నేను ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. జకరయ్య పుల్లా, రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్. తెలియదు కదా మరి, నేను ఒకటే కదా కొనుక్కున్నది, మిగతా కొనుక్కున్న తగ్గదు లేదు. ఈవేళే కాదు మరి అంతకు ముందు కూడా ఆయన గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ అలాంటి పరిస్థితి జరుగుతూ ఉన్నట్టు నేను చూసేది. కామన్ సైట్ పార్క్ కి దీనికి సంబంధం లేదు, అది పట్టాలండి అని చెప్తున్నాను కదా. నేను గారు ఉన్నప్పటి నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతా ఉంటుంది.